హల్లెలూయా. చూడండి, వాక్యము వెళ్ళ ముందు కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు భూమి ఆకాశం సృష్టించబడిన తర్వాత ఆదాము అవ్వను సృష్టించబడింది. సో ఆదాము అవ్వ సృష్టించబడిన తర్వాత దేవుడు వాళ్ళని సంతోషంతో ఉండాలని వారికి ఏమి ఇచ్చాడు? మంచి ప్రదేశాన్ని, మంచి ఇప్పుడు లగ్జరీస్ లైఫ్ని తెలుగులో ఏమంటారంటే అన్నీ సమకూర్చి, ఒక కోటీశ్వరు 100 లక్షల కోటీశ్వరు దగ్గర ఏమైనా తక్కువ ఉంటాయా? ఏముంటాయి? అన్నీ అతని దగ్గర ఏముంటాయి? అన్నీ ఇట్లా చిటికేస్తే ఏమేస్తాయి? చిటికేస్తే వస్తాయి. అలాంటి స్థితిలో ఎవరున్నారు? ఆదాము అవ్వ. ఇప్పుడు ఇంకో రకంగా చెప్తాను. ఇప్పుడు కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం చేస్తారు? కష్టపడి సమకూర్చి పిల్లలకు ఏం చేస్తారు? వాళ్ళకు అందిస్తారు. చదివించడము, వాళ్ళకు ఉన్నత స్థానంలో వాళ్ళకు కష్టపడి వాళ్ళకి పెట్టడము, భోజనం అన్నీ సమకూర్చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం కోరుకుంటారు? ఇవన్నీ సమకూరుస్తున్నప్పుడు ఏం కోరుకుంటారు? అంటే పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఏం కోరుకుంటారు? చెప్పండి. పిల్లలు చెప్పకూడదు, తల్లిదండ్రులే చెప్పాలి. చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు పిల్లలు గద్దించినప్పుడు వారు ఏం చేస్తారు? గద్దించినప్పుడు అంటే వాళ్ళు ఆ గద్దించినప్పుడు ఏమైపోతారు వాళ్ళు? ఆ గద్దించిన మాటని ఎలాగో తీసుకుంటారు? ఇప్పుడు మాట విని అది చేయకుండా ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లల విషయంలో వాళ్ళు ఎలాగో ఇప్పుడున్న కాలం వదిలేయండి, సరే అప్పుడున్న కాలం గురించి మాట్లాడదాం. ఎప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట జనరేషన్ గురించి మాట్లాడదాము. మీ తల్లిదండ్రులు అంటే ఎలా ఉంటుండే మీకు? ఎలా ఉంటుండే? అవునా కదా? ఒక 10 సంవత్సరాల కింద చూస్తే తల్లిదండ్రులు వస్తే ఏమనుకుంటుండే? అరే మా అయ్య వస్తున్నారు, నడురా మా ఇంటికి అని చెప్పేసి ఏం చేసేవాళ్ళు? చెప్పండి. ఒక భయం ఉంటుండే. ఇంకోటి ఏముంటుండే? వాళ్ళు చెప్పిన మాటలు ఏం చేస్తుండే? జవదాడుతుండేనా? జవదాటకపోతుండే. వాళ్ళ మాటకు ఎలా ఉంటుండే? ఒబీడియంట్. వాళ్ళ మాట వినేవారుగా ఉండే. 10 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద మాట చెప్తారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళ మాటలు మనం వినాల్సి వస్తుంది. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇప్పుడు మానవునిగా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే పెద్దలైన తల్లిదండ్రులే పిల్లల నుంచి మనం చెప్పిన మాట వినడం కోరుకుంటున్నప్పుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కూడా ఆదాము అవ్వ సృష్టించినప్పుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మాటలు వినాలని. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? చూడండి, ఆయన ఏం కోరుకుంటున్నాడు? నేను ఇచ్చాను, అన్ని పెట్టాను. ఆయన ఏం కోరుకుంటున్నాడు? సహవాసం. ఆదాముతో కుటుంబం ఏర్పరిచినాక యెహోవా దేవుడు ఏమనుకున్నాడు? సహవాసం, వారితో కూర్చొని ముచ్చట్లు పెట్టాలి, దేవుని మాటలు చెప్పాలని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ మనకు ఒక టెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు అరే అట్లా చెయ్యొద్దురా అని ఇక్కడున్న వాళ్ళందరి తల్లిదండ్రులు ఒకప్పుడు అరే ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అనేవారు ఉన్నారు. కానీ తప్పైతే ముందు చెయ్యరా అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆ తండ్రి మంచోడా చెడ్డోడా? అలాగనే దేవుడు ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం తినొద్దన్నాడు? ఒక మంచి ఫలాన్ని చూపించి తినకూడదు అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? వారి మాటకు ఏమైపోయారు? ఆ మాటకు ఆదాము అవ్వ ఏమైపోయింది? వినకుండా ఏం చేశారు?
ఏమైపోయింది ఇక్కడ? తన మాటను, దేవుని మాటను ఏమైపోయింది? లోబడ్డారా? లోబడకుండా ఏమైపోయింది? తన మాటను అతిక్రమించడం జరిగింది. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, వారిని సృష్టించిన దేవుని మాటలు ఏమైపోయింది? వినకుండా జరిగింది. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అలాగున్నా ఈ భూమి మీదకి ఏమొచ్చింది? పాపం అనే వచ్చింది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీతిమంతులను కోరుకుంటున్నాడు. ఆయన మాట వినేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ వచ్చిన వారు కూడా మనము నీతిమంతులుగా ఎంచుకోబడ్డాము, కానీ తన మాట చప్పున మనము నడుచుకుంటున్నామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆదాము ఓకే అతిక్రమించాడు, పాపం చేశాడు, పాపం కష్టం అనేది ఆయనకు వచ్చేది స్టార్ట్ అయింది. తరువాత లోకంలో జనములు అంతా పెరుగుతూ 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 కూడా ఏమైపోయింది? ఈ జనములో పాపము కూడా అలాగనే సర్పం ద్వారా ఏమైపోయింది? పాపం అనేది, నీతి అనేది, అనీతి లేకుండా అన్యాయం అనేది బహుగా. సో ఇక్కడ ఎదురు చూచుచున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఆయనకు కనబడ్డాడు. ఎవరు? నోవా కనబడ్డాడు. తర్వాత ఇంకెవరు? మంచి ఇప్పటికి ఆయనకు ఒక పెద్ద పేరున్న వ్యక్తి అబ్రామ్. హల్లెలూయా, అవునా కదా? అబ్రాము ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అవునా కదా? అవునా కదా? చూడండి, అబ్రాము ఏ సంవత్సరంలో పుట్టాడు? ఏ సంవత్సరంలో తనకు పిల్లలు పుట్టారు? మరి ఆయన కలిగిన శ్రమలలో నుంచి ఏ విధంగా జీవించాడు అని అబ్రామును ఒక వ్యక్తిగా చూసినట్లయితే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. అబ్రాము మొదటిగా ఏమని పిలువబడ్డారు మనకు? విశ్వాసం. తర్వాత నీతిమంతునిగా. సో అది ఏ విధంగా మనము అబ్రాముని పిలువబడ్డాడు? విశ్వాసంగా ఎలాగా పిలువబడ్డాడు అంటే యాకోబు 2వ అధ్యాయం, యాకోబు 2వ అధ్యాయం 22 నుంచి చదవండి. విశ్వాసము 21 నుంచి చదవ. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. 21 సెకండ్, యాకోబు 2:21 నుంచి. చూడండి, అబ్రామును పిలిచినప్పుడు పిలిచినప్పుడు ఆయన విశ్వాస మూలంగా మనకు అందరికీ ఆయన విశ్వాసకు ప్రథమ కారకుడు. కాబట్టి ఆ విశ్వాసం బట్టి కాకుండా తన క్రియల చేత, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధము కలిగచేసిననియు క్రియ మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణని గ్రహించుచున్నావు కదా. క్రియము వల్ల విశ్వాసము, క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకు విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉన్నవారు ఎంతమందికి విశ్వాసం ఉన్నది? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ విశ్వాసము అతని క్రియలతో కూడా చాలా మంది విశ్వాసం నాకు ఒకసారి నేను కొన్ని సంవత్సరాల క్రితం నాకు చాలా విశ్వాసం ఉన్నది. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ విశ్వాసం కూడా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం కూడా జాగ్రత్త. దేవుడి మీద భారం పెట్టుకొని విశ్వాసం ఉండేవాడు నువ్వు చేసే క్రియలతో కూడా అవి అటు ఇటు ఉండి విశ్వాసం ఉందనేది కూడా వేరు.
నేను ఒక ప్రార్థనకు రాడు, దేం రాడు, కానీ ఏమంటాడంటే నాకు మస్తు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, చాలా విశ్వాసం ఉంది. నువ్వు ప్రార్థన రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నాకు చాలా విశ్వాసము ఎంతంటే రాయగలిగిన బలమైన విశ్వాసం ఉందంటే నమ్ముతామా? మీరు చెప్పండి. నోరు విప్పనా, లేకపోతే నోరన్నా చెప్పండి, లేకపోతే ఇట్లన్నా ఊపండి. మీకు స్కూల్లో కూర్చోబెడితే టీచర్ల బాధ తెలుస్తుంది. టీచర్లు ముందు కూర్చుంటే మీరు వినకపోతే ఏం చేస్తారు? బెత్తం కొడతారు. మీ వెళ్ళైతే హల్లెలూయా. చూడండి, ఇప్పుడు విశ్వాసం ఎలాగ పెరుగుతుంది? విశ్వాసం ఎలాగ పెరుగుతుంది? వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా నాకు బలమైన విశ్వాసం ఉందంటే నమ్ముతామా? అదే అతి విశ్వాసం అంటే. నువ్వు వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, బలమైన విశ్వాసముతో కూడా, క్రియలతో కూడా. హల్లెలూయా. అబ్రాహాము కూడా ప్రార్థనగా, ఇప్పుడు ఆయన చెప్పాడు, ఒక మాట చెప్పాడు, ఏమని? ఇస్సాకుని బలియాగముగా అర్పించమన్నప్పుడు కళ్ళు మూసుకొని ఏం చెప్పకుండా తీసుకుపోయి విశ్వాసముతో, పాపం నాకొక కొడుకు తన సొంత సంతానముని ఆ బలియాగం కడుకున్నప్పుడు విశ్వాసముతో, క్రియలతో కూడా, ఏమీ అనుకోకుండా బలియాగం అర్పించుటకు అన్ని రెడీగా చేసుకొని ఆఖరి మూమెంట్లో దేవుడు తనను ఏం చేశాడంటే గొప్ప చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధ కలగ చేసిననియో క్రియమూలముగా. ఏమంట? క్రియమూలముగా. విశ్వాసం అనేది క్రియమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమానేదనియు నీవు గ్రహించుచున్నావు కదా. మనం అబ్రాహాం గురించి ఎన్నో వింటున్నాం. మనం ఆయన వింటున్నాం, కానీ ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు? విశ్వాసం ఉంది, అలాగనే క్రియ మూలము కూడా అబ్రాహాము నడవబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత రిస్క్ తీసుకున్నాడు చూడండి. అబ్రాహాం రిస్క్ తీసుకున్నాడా లేదా? ఒకవేళ అబ్రాహాం ప్లేస్లో మీరు ఉంటే ఏం చేస్తారు? ఇక మీకే ఆన్సర్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత ఏమంటున్నారు? కాబట్టి ఏమంటుంది? మంచిగా వినండి. ఇక్కడ అబ్రాహాము ఎవరిని నమ్మాను? అందరం ఒకసారి, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు నమ్మినాడు? అబ్రాహాము గుడ్డిగా దేవుని నమ్మి అతన్ని నీతిగా ఎంచబడి ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, आपको तेलुगु समझ में आ रहा है ना? अम्मा, आपको तेलुगु समझ में आते ना? समझ में नहीं आता? अच्छा, ठीक है. अब्राहम एक व्यक्ति है जो प्रभु पर विश्वास करा, तो उसको क्या हुआ मालूम? उनको नीति ఏమంటారు హిందీలో? అదే వచ్చింది సడన్గా రావు. उसको विश्वास अने एक आदमी से पुकारने पड़ा. उनको भगवान चुना था. तो आप इधर आए थे ना, भगवान आपको चुनाया, इसलिए आप इधर बैठा है. హల్లెలూయా, హల్లెలూయా. మనము అబ్రాహామును ఏ విధంగా ఎంచుకున్నాడో అలాగున దేవుడు కూడా మనల్ని ఎంచుకున్నాడు. अब्राहम कैसे चुना है, आपको भी चुन के इधर बिठा दिया. हालेलुया, हालेलुया. ఇంకేమంటుండంటే నీతిమంతునిగా ఎంచబడి. మనము కూడా నీతిమంతిగా ఎంచబడాలంటే ఏమి చేయాలి? అబ్రాహాం లెక్క ఆయన విశ్వాసమే. ఇంకా ఆయన నియమాలే
నమ్మాలే. ఆయన నమ్ముట వలన మనం నీతిమంతులుగా ఎంచబడతాము. హల్లెలూయా. నీతిమంతులు అంటే హిందీలో గూగుల్లో కొట్టరా పాపం చూద్దాం. చూడండి, కొట్టేవాళ్ళు కొట్టండి, మీరే వినండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు అంటే, నీతిమంతులుగా ఆయన నమ్ముట వలన మనం నీతిమంతులుగా ఎంచబడతాము. కానీ విశ్వాసము క్రియమూలంగా మనము ముందుకు సాగాలి. అబ్రాహాము నీతిమంతుగా ఎంచుకోబడ్డాడు, కానీ దేవుని నమ్మాడు. క్రియమూలంగా విశ్వాసం వల్ల మనకు ముందుకెళ్ళి. అలాగనే రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, 3:4 అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కూడా కాదన్న లేఖ అబ్రాము ఆ రోమిల్ రాసిన పత్రిక 4:3 అధ్యాయం. లేఖనే మేము చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, ఉమ్, అది అతనికి నీతిగా ఎంచబడెను, ఉమ్. పరిచయవానికి జీతం. చాలు. లేఖనం ఏం చెప్తున్నదంట? అబ్రాము, ఇక్కడ కూడా రోమిల్ రాసిన పత్రిక కూడా యాకోబు కాదు, పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, యాకోబు చెప్పినాడు. యాకోబు ఏమన్నాడు? క్రియామూలంగా విశ్వాసము గలడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, అబ్రాము దేవుని నమ్మిన అది అతనికి ఏం వేసబడ్డాడంట? నీతిగా ఎంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అందరు నీతిమంతులు ఉన్నాం. అలాగనే హెబ్రోలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, అబ్రహాము ఆ, పిలువబడినప్పుడు ఆ, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే 11వ అధ్యాయం 8వ వచనం అట్లా చూసా, అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళము విశ్వాసం అనేది ఉంది, కానీ ఆ పిలుపునకు లోబడి. ఏ పిలుపునక్కడి? ఆయన అబ్రాహాము దేవుడు పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళం అందము పిలువబడ్డాం, కానీ ఎంతమంది లోబడుతున్నాం? హల్లెలూయా. అబ్రాహాము నమ్మెను, అతని నీతిగా ఎంచబడింది, కానీ అలాగనే ఏమంటున్నాడు? ఆ పిలుపుడికి లోబడి ఉన్నాడు. గుడ్డిగా లోబడి దేవుని నమ్మాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటుంది ఇంకా, ఆయన మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలు వెళ్ళాను. అది విశ్వాసం. బిలీవింగ్ గాడ్ బై ఫెయిత్ విత్ ఒబేయింగ్ హిస్ వర్డ్. విశ్వాసము మూలముగా పిలుపుకు లోబడి ఎటు వెళుచున్నామో తెలియక దేవుని పిలుపుకు లోబడి. మనం ఇక్కడ ఉన్నవారు పిలువబడ్డాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యానికి ఎంతమంది మనం ఎంతవరకు మనము లోబడుచున్నాం? అబ్రాహాం లోబడి ఉన్నాడే కాబట్టి ఈరోజు విశ్వాసానికి తండ్రిగా మనము పిలువబడుచున్నాం. మనము గుర్తు చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అలాగునే మనము పిలువబడినప్పుడు మనం వినుతున్న వాక్యంకి ఎంతగా లోబడుచున్నాము? హల్లెలూయా. ఒకసారి అర్థమవుతున్నాడు? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎటు వెళ్ళుచున్నామో తెలియదు, ఎక్కడకు పోవాలో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు. అదే పరిస్థితి మీకు వస్తే మీరేం చేస్తారు?
మా నాన్నగారు అయితే అట్లనే వచ్చింది కాబట్టి నేను చెప్తా ఎటు పోతున్నామో ఎటు పోలేదు. ఇంకోటి ఇప్పటికీ చెప్తున్నా, నా చిన్నప్పుడు నేను క్యాలెండర్ చూసుకునేవాను. క్యాలెండర్ చూసుకుని 2000 అంటే 1999 వచ్చిన ఒక్క ఇయర్ బతుకుతేమో 2000 రాగానే ఏమైపోతాం అనుకుంటాము. ఎంతమంది అనుకున్నవారు ఇట్లా అన్నున్నాడు. ఇంకెవరు లేరా ఇక్కడ? అప్పట్లో ఏమనుందంటే 2000 రాగానే దేవుడు రాకడ వచ్చేసింది, పాపులారా నమ్మండి అంటుండే. ఇప్పుడు 2025 అయిపోయింది, 2026కి వచ్చినాము. మరి దేవుడే వస్తాడు, రాకుండా అయితే ఉండడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దొంగవలే నేను ఈ రోజు వస్తానో తెలియదు, రేపు వస్తానో తెలియదు, ఇప్పుడే వస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 2000 సంవత్సరం అరే అలా అనుకునే వాళ్ళం అనా? యుగాంతం ఓ ఓ ఓ 2026 వచ్చేసింది, ఇంకా నడుస్తుంది, ఇంకా దేవుడు రాలి. మా అమ్మ అయితే పాడుతుంది, మా అమ్మ బాగా పాడుతుంది, కానీ వదిలే. చూడండి ఇక్కడ పిలువ అంటే అప్పట్లో మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఇది చాలు మాకున్నది చాలు అనుకున్నాం. కానీ మేము ఇట్లా కట్టుకుంటామని, ఇట్లా చర్చు కడతామని, ఈ విధంగా అలాగని ఇలాగని కారు కొంటామని, ఈ స్థితి కోసం అలాగని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫేత్, విశ్వాసము ద్వారా దేవుని నమ్మకంలో మేము మాత్రం మా నాన్నకమ్మకు బాగా ఇది చేసేవాళ్ళం కానీ అప్పట్లో. కానీ వారి విశ్వాసము, వారి దేవుని పేరునున్న నమ్మకం మాత్రము ఇంత కూడా సడలేదు, ఇప్పుడు కూడా లేదు. హల్లెలూయా. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, जब यीशु को मान के उस पर पूरा भरोसा करे तो उन्हें आपको आगे लेके जाते हैं. जो भी आगे कुछ भी रहने दो, मगर पूरा यीशु मसीह आपको लेके जाते हैं. पूरा अब्राहम को उन्हें मान लिया, विश्वास करा. अपन भी अब्राहम जैसे विश्वास करके मान लिया तो जो अब्राहम पर आशीर्वाद आया, अपन भी वही आशीर्वाद अपन को मिलता है. हालेलुया, हालेलुया. ఏ విధంగా అయితే అబ్రాహాము దేవుడు నమ్మి గుడ్డిగా నమ్మి ఆశీర్వాదాలు పొందుకున్నాడో, అలాగనే దేవుని మనం నమ్మిన ఆ ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాము. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అలాగనే యెరెమీయా 7:23 జెరెమీయా 7:23, యెరెమీయా 7:23. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడలా. ఎవరి మాటలు? దేవుని మాటలు అంగీకరించినడలా నేను మీకు దేవుడయుందును, మీరు నాకు జనులై ఉందురు. అబ్బా, ఎవరికి జనులై ఉందరంట? అబ్రాహాము కూడా ఆయన మాటలను అంగీకరించినప్పుడు అబ్రాహాము దేవునికి ఏమైపోయాడంట? తన ప్రజలుగా ఎంచుకోబడి ఉన్నాడు. ఎవరు? అబ్రాహాము. అలాగనే దేవుడు ఇక్కడ ఏం చెల్పుతున్నాడు అంటే, మీరు నా మాట అంగీకరించినట్లయితే నేనేమవుతాను మీకు, మీరేమవుతారు నాకు. ఎవరికి దేవుని జనులు అవుతారంట? దేవునికి జనులు అవుతారు. హల్లెలూయా. जब यीशु मसीह का बात सुने तो आप उनका साथ होता है, उन्हें आपके साथ रहता है. हालेलुया, हालेलुया. చూడు ఇంకేమంటున్నాడు? మీకు క్షేమం కలుగునట్లు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకున్నారు. ఇక్కడ ఏమంటారు మంచిగా? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడైండును, మీరు నాకు జనులైందురు, మీకు క్షేమము కలుగునట్లు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీకు ఇచ్చిన ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మీరేం చేయాలంట?
నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు, మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. దేవుడి మరి అబ్రాము ఆయన మాటలు అంగీకరించినాడు కాబట్టి, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి, ఆయన జీవితాంతం ఏ విధంగా ఉన్నాడంట, క్షేమముగా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా అబ్రాహాము వలె తన మాటను, దేవుని మాటను మనం అంగీకరించినట్లయితే మన కుటుంబంలో మన వెళ్ళే దారిలో క్షేమముగా మనము నడవగలుగుతాము. ఎందుకు? ఆయన మనకు దేవుడు అయి ఉంటాడు, మనం ఆయనకి ఏమైపోతాము, ప్రజలు ఏమైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకోటి కీర్తన 128వ వచనంలో ఇంకో మంచి మాట చెప్తున్నా చూడండి. కీర్తన 128వ వచనం మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు ఎవరైతే భయభక్తులు కలిగి. మరి ఈ రోజులో భయము భక్తి చాలా కష్టం అయిపోతుంది, ముఖ్యంగా పిల్లల జీవితంలో. అవునా కదా? అన్నవారు ఒకసారి గట్టిగా అల్లులు చెప్తారా? ఏ చెప్తారో ఏమో మీకే తెలియాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇక దేవుని వారికి ఎందుకు, మా భయమే భక్తే లేదు, ఇక దేవుని వారికి ఎక్కడ వరకు అంటారా? హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అయితే ఏం సెలవిస్తుందంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకోలు వారందరూ ఏమవుతారంట, ధన్యులు అవుతారంట. మనము కూడా మన పిల్లల జీవితంలో వారు ధన్యులుగా ఉండాలంటే భయభక్తులు కలిగేలాగున మనము వారిని పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వినకపోతే దెబ్బలు కూడా, బెత్తం కూడా వాడాలని చెప్తుంది. నీకే రెడీ. వాళ్ళు వినకపోతే ఏం చేయాలంట? బైబిల్ వాక్యం చెప్తుంది, మనుషులు కాదు. బెత్తము వాడమని చెప్తుంది, మరి కొట్టుమని కాదు, గట్టి గట్టి కొట్టుమని కాదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటాడు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు మళ్ళీ చెప్తున్నాను, త్రోవలయందు, యెహోవా త్రోవలయందు నడుచుకున్న వారందరూ ఏమవుతారంట, ధన్యులుగా ఎంచుకోబడి ఉంచబడుతుంది. హల్లెలూయా. అలాగని చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఇంకా బాగుంటుంది. 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్త వినండి, మంచిగా చదువుతున్నప్పుడు జాగ్రత్త చదువురా. అప్పుడు సింహాసనం అది కాదు రే, 19:5 నిర్గమకాండం 19:5. చాలు బా. ఇక్కడ 19 నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, కాగా మీరు ఏమంటున్నా, నా మాట శ్రద్ధగా విని. ఎలాగంట? శ్రద్ధగా విని. దేవుని వాక్యము ఏ విధంగా వినాలంట? శ్రద్ధగా విని. ఏమంటాడు? నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త దేశములో ఏమవుతారంట? స్వకీయ సంపాదముగా నొందురంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ వాక్యం ఎవరి దగ్గర ఉందా? ఒకసారి నేను చదువుతాను. ఇంగ్లీష్ లో ట్రెజరర్ అంటే లైక్ సంథింగ్, Now therefore, if ye will obey my voice indeed, ఆయన మాటలకు లోబడి, శ్రద్ధగా విని లోబడినట్లయితే, అండ్ కీప్ మై కోవెనెంట్, మా ఆయన నిబంధనను అనుసరించినట్లయితే, then it shall be a peculiar treasurer unto me above all people, for all the earth is mine. Treasurer.
ఇక ట్రెజర్ అంటే తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. ఇక్కడ ఏముందంటే ఇక్కడ స్వకీయ సంపాద్యముగా అనా నిధి. ఇప్పుడు సరే, దేవుని నమ్మకం ఉన్నప్పుడు ఎంతమంది సినిమాలు చూసిర్రు? నేను చేతులు చెప్తా. అమ్మ అంత నీతిమంతులు ఉన్నారే ఇది. ఎవరు లేపలేదు అబ్బా. ఒక సినిమాలు అంటే ఏదో సినిమా ఉంటుండే, గుర్తుకొస్తలేదు. బంగారం దొరికితే ఇట్లా ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇంటి ఇల్లు అంతా మొత్తం బంగారం అట్లా చూపిస్తుండేనే లేదా? అది బంగారం అది తెలియదు, పాడు తెలియదు, ఏం తెలియదు, అది నిజంగా ఉందో తెలియదు, ఏమో తెలియదు. చూడండి ఒకసారి, ఇప్పుడు చర్చ్ అంతా బంగారంతో ఉన్నట్లయితే మీ గుండె ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ గురించి పక్కకు పెడదాము, ఇక్కడ గురించి అడుగుదాం. ఇంత మొత్తం ఈ చర్చ్ అంతా బంగారంతో ఉన్నట్లయితే ఏమైపోతుంది? అది ఎంత క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అవుతుంది? కోట్లు 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 కోట్లు. అలాగా దేవుడు మన ఇక్కడ తెలుగులో చదువు మళ్ళీ ఒకసారి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, దీన్ని ఏం ఎక్స్ప్లెనేషన్ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ ఏమంటున్నాడు? సంపాదముగానుందురు. బాబా మళ్ళీ ఏమంటున్నాడంటే సమస్త ఏమంటుంది ఇక్కడ? సమస్త భూమి ఎవరిదై ఉందంట? నాదే కదా. బాబా మీరు నాకు యాజక రూపమైన రాజమాగుని పరిశుద్ధం జనములుగాను ఉందురని చెప్పుము. అబ్బాబ్బా మీరు కూర్చున్నారు. నాకు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మీరు వింటారు, నా విశ్వాసం బట్టి నేను చెప్తున్నా. నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ భూమిని చూస్తా, ఆకాశం చూస్తా. ఈ భూమి ఎవరు సృష్టించబడింది? చెప్పండి. ఎవరు సృష్టించబడింది? దేవుడు సృష్టించబడింది. యెహోవా దేవుడు సృష్టించబడింది. ఆకాశం సృష్టించబడింది. చూడండి ఒకసారి, మీరు బయటికి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ భూమి, నిలబడిన భూమి, ఇక్కడ మీరు కూర్చున్న చైర్ అంటే మనుషుడు చేయబడింది, కానీ భూమి ఎవరు చేయబడి ఉంది? దేవుడు ఆకాశం సృష్టించబడి. ఆ భూమి, ఒక్కసారి ఆ భూమి విలువ తెలిస్తే, ఆ ఆకాశం విలువ తెలిస్తే, ఆ రెండు విలువలు కలిసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. అందుకే ఇక్కడ ఏమంటాడు? నా మాట విని ఈ భూమి నాదే. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నారు, ఈ భూమి నాదే. హల్లెలూయా. సమస్త దేశములకు స్వకీయ జనములుగా నేను మిమ్మల్ని చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు మీరు ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించినట్లయితే, హల్లెలూయా, అది ఆయనకు కావాల్సింది. మానవ సృష్టించింది ఏంటంటే ఆయన మాట విని అనుసరించినట్లయితే ఆయన స్వకీయ సంపాదనుడుగా, ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృష్టించబడి ఉన్నది. అబ్రాహాము కూడా అలాగ జీవించినాడు. మనల్ని కూడా దేవుడు అలాగను జీవించమని మనల్ని విన్నపం కోరుతున్నాడు. విన్నపం కాదు, హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదాలు, సంపద అన్నున్నాయి. కానీ అబ్రాహాము వల్లే విశ్వాసముతో నీతి నియమానుసారంగా నడుచుకున్నాడు కనుక దేవుడు ఆయనని ఎంచుకోబడి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇక్కడ వచ్చినాం, దేవుని పిలుపుని బట్టి వచ్చినాం, దేవుని వాక్యం వినటోకి వచ్చినాం. మనం ఆదివారం ఇస్తున్నాం. ఎంతవరకు శ్రద్ధగా విని ఆ నిబంధనను మనం అనుసరించుచున్నాము. హల్లెలూయా. కష్టమే వచ్చిన శ్రమలను బట్టి, ప్రస్తుతం బట్టి కష్టమే, కానీ యుద్ధం చేసేది ఎవరు? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు
తన నిబంధనను పట్ల నడుచుకున్న పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా అనే మాట కూడా హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇందాక పొద్దున పాట పాడినట్టు యుద్ధం ఎవరిదైందంట, యెహోవాదే. హల్లెలూయా. ఇంకోటి నేను అప్పుడు ఎప్పటికీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, యుద్ధము యెహోవాదే. యుద్ధం యెహోవాది. ఎందుకంటే ఈ భూమిను ఆకాశమును సృష్టించిన వ్యక్తి దేవుడు యుద్ధము మన పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, పరిస్థితులు వచ్చినప్పుడు మనం కృంగిపోయి చాలా నిరాశతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించేలాగున, మనకు తోడుగా ఉండేలాగున ఎవరినో ఒకరిని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని ఓదార్చేవాడు కాదు. ఇతరుల ద్వారా కూడా దేవుడు మనల్ని ఓదార్స్తారు. ఒక విశ్వాసియో, ఓ సంఘ కాపరో, లేకపోతే మీ ఇంటి పక్కనున్న వారితోనో దేవుడు మనతో ఆదరించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రాహాము దగ్గరికి ముగ్గురు వచ్చారు. వారు ఏ విధంగా వచ్చారు? వెలుగు వల్లే వచ్చిరా? ఎలా వచ్చారు? మనుషుల వల్లే వచ్చినారు. వచ్చి ఆయనకు వాగ్దానం ఇచ్చి, మరి ఇంకా ఆదరించి ఓదార్చి వెళ్ళి ఉంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న బిడ్డలను మనకు కూడా మనుషుల రూపంగా దేవుడు మనల్ని పంపించి ఓదారించి ఆదరించి మనల్ని గొప్పగా చేసే దేవుడు అంటున్నాడు. అందరి బట్టి ఒక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా 11వ అధ్యాయము, లూకా 11వ అధ్యాయం లాస్ట్లో చదువుకొని 11:28. ఆయన అవునుగా దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. ఆయన అవును గాని దేవుని వాక్యమి విని దానిని గైకొని వారు మరీ నాకెందుకో ఇక్కడ వాక్యంలో స్పష్టంగా వుడ్ అండ్ షుడ్ మ్యాండేటరీగా, అంటే ఖచ్చితంగా చేయాల్సిన పదాలు మరి దేవుని వాక్యంలో మరి రాయబడి ఉంటాయి. ఎట్లా అంటే, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాని గైకొన్న వారు మరీ ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏ విధంగా శ్రద్ధగా విని తన నిబంధనను పట్ల మనము నడుచుకుంటున్నాం. మరి 2026 మరి దైవజనుని ద్వారా మరి వాగ్దానం పొందుకున్నాం. ఎంతమంది వాగ్దానం పొందుకున్నారు? అందరూ పొందుకున్నారు కదా. మరి ఆ వాగ్దానము నిబంధనను బట్టి మనము ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు మరి సరే, ఒక క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇప్పుడు చదువుకున్నాం. అబ్రాహాము నీతిమంతునిగా ఎంచుకోబడాడు. దేని బట్టి? దేవుని ఎందుకు నీతిమంతునిగా ఎంచుకోబడాడు? ఆయన దేవుణ్ణి నమ్మెను. అందుకు అతడు ఏమని ఎంచబడ్డాడు? నీతిమంతునిగా. మనము కూడా మనం పొందుకున్న వాగ్దాన్ని నమ్మాలి. మనం వాగ్దానం పొందుకుంటాం, వెనక రాసుకుంటాం. ఏమని రాసుకుంటాం? మీకు వదిలేసిన జోబులో పెట్టుకుంటామా, బైబిల్లో పెట్టుకుంటామా, లేకపోతే ఎక్కడ పెట్టుకుంటామో. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే నేను వాక్యమే మర్చిపోతానని చెప్పేసి నా పాకెట్ పర్సులో పెట్టుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాగ్దానాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు క్రియమూలంగా దేవుడు కార్యం చేస్తాడు. క్రియమూలంగా అంటే అది ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఒకసారి దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా?
అబ్రాము గుడ్డిగా దేవుణ్ణి నమ్మెను. మనకు ఈ 2026 ఎవరైతే దేవుని దైవజనం ద్వారా పొందుకున్నారో ఆ వాగ్దాన్ని మనము నమ్మిన ఎడల దేవుడు ఖచ్చితంగా కార్యము చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏ విధంగా వచ్చాను, ఏ విధంగా ఉన్నాను, ఎలాగ ఉన్నాను, ఏలాగా వచ్చి మన మీద పడినను. అందుకే ఇందాక పడిన యుద్ధం యోధుడు బాగా మంచిగా ఉంది కదా. అపవాది మన మీద గర్జించు సింహములు వచ్చినను, ఎరుకో గోడలు ఎరుకో వలె వచ్చినను, సముద్రం వలె ఎదురైనను. మనకు రాజులు లేరు, శూరులు లేరు. ఎవరున్నారు? యెహోవా దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అందుకే భూమియు నాదే కదా అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆ దేవుని మనము ఆయన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగల దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము విశ్వాసంతో ఆయన పిలుపుకి లోబడి నడుచుకున్నాడు. అలాగునే మనము కూడా ఇక్కడ ఉన్న వారందరూ పిలువబడ్డారు. ఆ పిలువబడిన మాటను బట్టి, దేవుని వాక్యం బట్టి లోబడి విశ్వాసం వలె క్రియమూలంగా నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అబ్రాం చాలా మంది దైవజనులు అబ్రాం అంటే ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉన్నారేమో కానీ విశ్వాసానికి నీతిమంతులు ఆయనకు, ఎందుకంటే ఆయన జీవితంలో మనకి ఇప్పుడు కలిగితే మాత్రం మనము విశ్వాసమే పోతుంది. ఒకవేళ అబ్రాం జీవితంలో జరిగింది మన జీవితంలో జరిగితే ఉన్న విశ్వాసం పోతుంది. అవునా కదా? అంటే నిజంగా ఉన్నారా ఏంది? హల్లెలూయా. అందుకే అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. అందుకే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు, అబ్రాహాం ఏ విధంగా నీతిమంతుకు ఎంచబడ్డాడు, మీరు కూడా నీతిమంతుకు ఎంచారు. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన నిబంధన పట్ల ఆయన నడిచించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ లాస్ట్ ఏముంది, ఇందాక నిర్గమకాండలో స్వకీయ జనములలో నేను గొప్పగా, అబ్రాహాం ఆ విధంగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా మనల్ని కూడా మీరు ఆయన ఆజ్ఞలను నిబంధనలను శ్రద్ధగా విని నడుచుకున్నట్లయితే అలాగా చేస్తున్నాను వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వినుతున్న వాక్యం, చదువుతున్న వాక్యము, ప్రార్థించుచున్న శ్రద్ధగా కలిగి చేసినట్లయితే దేవుడు మనల్ని ముందుకు తీసుకు వెళ్ళేవాడు. అందుకే అందరము లేచి మనము విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి దేవునికి స్తోత్రాలు. అందరము మనస్ఫూర్తిగా విన్న వాక్యమును మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసి హల్లెలూయా 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 hallelujah 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 hallelujah. Stotram 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 stotram, hallelujah 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 hallelujah. Stotram 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 stotram, hallelujah 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 hallelujah. Stotram 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 stotram, hallelujah 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 hallelujah. Stotram 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 stotram, hallelujah 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 hallelujah
హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీరు విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము అందరూ కలిసి అమ్మేద్దామా. రాజులు మనకే, శూరులు మనకే వరు లేరు, రాజులు మనకే వరు లేరు, శూరులు మనకే వరు లేరు. సైన్యములకు అతి యెహోవా మన్నాడా. అందరు పడవా. సైన్యములకు యెహోవా మన్నాడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. హల్లెలూయా. యుద్ధము యెహోవా, యుద్ధము యెహోవా. ఎరికో గోడలు ముందు నా అందరు పాడదాం. అందరు కలిసి ఎరికో గోడలు, ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం ఎదురై, ఎరికో గోడలు, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత అద్భుత దేవుడు భయమేలా మనకి. హల్లెలూయా. అద్భుత దేవుడు భయమేలా మనకి. యుద్ధము దేవో ఆది. హల్లెలూయా, హల్లెలూయా. రాబాషందరిక యెహోవా ఆది. అందరము హల్లెలూయా. యుద్ధము యెహోవా దే, యుద్ధము. అందరు కలిసి పడమా. యెహోవా దే, యుద్ధము యెహోవా దే. హల్లెలూయా. యుద్ధము యెహోవా దే. హల్లెలూయా. ప్రభువా నాయన ఈ ఉదయకాలం సమయంలో ప్రభా మమ్మల్ని అందరిని నడిపించి ప్రభా పాటలతో స్తుతించి ఘనపరిచి ఉండగా, అవును ప్రభా నీ వాక్యం చేత ద్వారా నాన్న మా అందరితో మాట్లాడదాం. నీకు స్తోత్రం. అవును ప్రభా అబ్రాహాము ప్రభా నీ ఆజ్ఞకు లోబడి ప్రభా నువ్వు పిలుపుకు లోబడి విశ్వాసముతో క్రియలతో కూడిన ప్రభా నాయన జీవితం నడిచి ఉన్నాడు. అలాగున ప్రభా నాయన మా జీవితంలో ప్రభా నాయన నానా నీ వాక్యానుసారము ప్రభా నువ్వు మాకు ఇచ్చిన నిబంధనను బట్టి ప్రభా నాయన విని ప్రభా శ్రద్ధగా విని ప్రభా నాయన మేము నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎక్కడైతే మా పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్ల నీవు మమ్మల్ని ప్రభా నాయన ప్రభా నాయన తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నానానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పొరపాట్లన్నీ ఏవైతుండే అక్కడ సరి చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. నాయన
నువ్వు మమ్మల్ని నీతిమంతులుగా ఎంచుకున్నావు, అందుకు నీకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా నాయన, నీతిమంతులు పాపములు చేయకున్నాడు, చేతులు చాపకున్నట్లు ప్రభా. అవును ప్రభా, నీ రాజు నీతిమంతులు చేతుల్లో ఉండాలని సెలవిచ్చిన ప్రకారం ఓ ప్రభా. అవును ప్రభా, మేము పాపంలో పడిపోకుండా ఉన్నట్లు ప్రభా. ప్రభా నీ రాజదండమును ప్రభా నాయన మేము ప్రభా ఎత్తి పట్టుకొని వాక్యం చేత ద్వారా నడుచుకునే కృపను దైత్యమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన వారందరి మీద నీ హస్తం ఉంచమని వేడుకుంటున్నాను. అరినేతి నుంచి అరికాలు వరకు రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ప్రభా నీకే మహిమ ఘనత స్తోత్రం అందరం స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటుండగా, భూమి ఆకాశం సృజించిన దేవుడు మన మధ్యలో ఉంటుండగా, భాషలతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. రాబాదా రీఖా రాబాదా రాబల లేదో రీఖాలా భాషందో రీఖారాబాద రకరవ. స్తోత్రం స్తోత్రం. విన్న వాక్యం బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీ వాక్యం ఇస్తుంది ప్రభా. ప్రభా చెవులు ఉన్నవారు వినుకును గాక అని సెలవిచ్చిన ప్రకారం ప్రభా, ఇక్కడ వచ్చిన వారు విన్నవారు అందరు వినును గాక ప్రభా. నీ వాక్యానుసారంలో నడుచుకుని గాక అని ప్రార్థన చేయొచ్చు. నీ నిబంధన బట్టి ప్రభా నడుచుకుని గాక అని ప్రార్థన చేయొచ్చు. వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా నీతిమంతునిగా ప్రభా ఏ విధంగా ప్రభా అబ్రాహాము ప్రభా నిన్ను నమ్మాడు, అలాగున ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నమ్మి ముందుకెళ్ళే కృపలు దైత్యమని వేడుకొంచున్నాం. నీకేమేమో ఘనత స్తోత్రాలు తెలుసు. మరి ఎవరైతే ఎక్కడైతే మరి అనారోగ్యంతో ఉన్నారో ప్రభు, ఎక్కడైతే నొప్పి మరి ఎక్కడైతే బలహీనం ఉంటుందో అక్కడ మీరు చేతి పెట్టుకోండి. మరి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇప్పుడే ప్రార్థన చేస్తాను. మీరందరూ ఎక్కడైతే మరి పిల్లల దగ్గర ఎక్కడైతే బాధ ఉందో అక్కడ చేతి పెట్టండి, ప్రార్థన చేస్తాం. అందరం స్తోత్రాలు చెల్లిస్తాం. అందరం స్తోత్రం భాషలు వచ్చిన భాషలతో మాట్లాడదాం. రాని వాళ్ళు దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు, దేవుడు మహిమపరిచే దేవుడు అంటుండగా అందరం పరిశుద్ధునికి స్తోత్రం మహిమగల రాజానికి స్తోత్రం ప్రభా. నువ్వు భూమి ఆకాశం సృజించిన దేవుడు ప్రభా. అబ్రాహామును ఏ విధంగా ప్రభా నన్ను గొప్పగా నన్ను దీవించవలేవు ప్రభా, అలాగున్న ప్రభా నాన్న మాలో దీవించే నాన్న నువ్వు ఉండగా ప్రభా నాన్న ఏ బలీనత ఏ అనారోగ్యమును ప్రభా ఇప్పుడే నీ రక్తం ప్రోక్షిస్తున్న గొప్ప విడుదల స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. అరినెత్తి నుంచి అరికాలు వరకు నీ రక్తం ప్రోక్షిస్తుండగా ప్రభా గొప్ప స్వస్థత దయచే ప్రభా నాన్న. ఎక్కడైతే నొప్పి ఏదైతే సమస్య ఉంటుంది ఇప్పుడే నాయన నీ రక్తం ప్రోక్షించినప్పుడు నీ అగ్ని చేత కాల్చివేయమని వేడుకుంటున్నాం. ఏ బలీనత అనారోగ్యం మళ్ళీ తిరిగి రాకుండా దయచేయమని గొప్ప సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఇక్కడ వచ్చిన వారందరి మీద నీ హస్తం ఉంచి నాయన నీ రక్తం ప్రోక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి మీద అంతయో ప్రభు నీ దేవతల కాపుదల ఉండు గాకాను ప్రార్థన చేయించున్నాం. వారి కుటుంబంలో నీ దేవతల కాపుదల ఉండు గాకాను ప్రార్థన చేయించున్నాం ప్రభా. వారి సమస్య అంతయో ప్రభు నీ దగ్గరకు వచ్చి ఉండగా ఆ సమస్య అంతా తీర్చమని వేడుకొనిచున్నాం తండ్రి. వారి హృదయాంతరంగంలో నెరవేర్చే దేవుడు అని కనుక ప్రభా నాయన నువ్వే గొప్ప కార్యం జరిగించి మన కుటుంబంలో శాంతి సమాధానం ఉండును గాక అని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభా. నాన్న నీ ప్రేమను పట్ల ప్రభా నడిపించి నీ నామం మడిచినట్లు దయచేయమని కూడా వచ్చిన వారందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మీరు కానుకలు చేతి పడుకుని కానుకల గురించి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. మరి చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్క కానుకను బట్టి నీకు స్తోత్రాలు. వారి కానుక నీకు ఇచ్చుచుండగా నూరంతులుగా ప్రభా దీవించమని, దశభాగాలను నూరంతులుగా వేంతులుగా ఆశీర్వదించి నీ నామయం పరచుకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.